వామ్మో వార్ నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే బైకర్ మూవీ చూసినావా? దిస్ రేస్ ఈస్ నాట్ అబౌట్ స్పీడ్, దిస్ ఈస్ అబౌట్ రెస్పెక్ట్. వా క్యా డైలాగ్ మారావా. మీ దగ్గర ఉన్న థియేటర్స్ గానీ మల్టీప్లెక్స్ గానీ మంచి 4K లేజర్ ప్రొజెక్షన్, ఒక డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ లో పోయి కూర్చోండి మావా. సినిమా బైకర్ సౌండ్ జమ్ జమ్ అని చెవులు గల్లు అంటావా. ఇదేదో జస్ట్ ఫర్ సేక్ ఇలా తీసేయాలన్నట్టు తీసేయకుండా ఇందులో ఎమోషన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది మా ఫాదర్ అండ్ సన్ గానీ, మళ్ళా థర్డ్ జనరేషన్ గానీ, అండ్ వాళ్ళ మధ్యలో జరిగే ఎమోషన్స్ గానీ, వాళ్ళ ఈగో క్లాషెస్ గానీ, ఆ గేమ్ ఎట్లా వచ్చింది, ఆ స్పోర్ట్ స్పిరిట్ ఎట్లా వచ్చింది. ఇందులో శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ మావా. మూవీ స్టార్ట్ అవడం తోటే కొద్ది కొద్ది క్యారెక్టర్స్, ఆ వరల్డ్ నార్మల్ గానే పోతుంది, సెటిల్డ్ గా పోతుంటది, అక్కడక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. వేర్ ఇస్ ద రేసింగ్, మనం వచ్చింది దానికి కదా అనుకునే టైం మ్యూజిక్ పెడతాడు మామా. మ్యూజిక్ ఇనగా మూవీ ఒక్కసారి ఇట్లా జే అని లేసలు. ఈ మూవీకి హీరోయిన్ గా నటించిన మాలవిక నాయర్ గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఏదో పెట్టాలన్నట్టు పెట్టకుండా మూవీకి ఆ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో సినిమా గ్రాఫ్ ని పెంచేలాగా ఉంటుంది అనమాట ఆమె క్యారెక్టర్. ఈ మూవీకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి గిబ్రన్ మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చిండు. శర్వానంద్ వచ్చి బైక్ ని ముట్టుకుంటే ఆ సౌండింగ్ అనేది చెప్పులు దద్దరు వెళ్ళిపోతాయి మామ. మంచి 4K లేజర్ ప్రొజెక్షన్ అండ్ డాల్బీ అట్మాస్ లో కూర్చుంటే మాత్రం మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు మామ. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అభిలాష్ కన్కారా గారు. చాలా మూవీస్ వచ్చినాయి ఈ మధ్య కాలంలో రేసింగ్ కి సంబంధించి, కానీ రేసింగ్ తో పాటు మంచి ఎమోషన్ అండ్ ఫాదర్ అండ్ సైడ్ ఎమోషన్, అలాగే ఒక కోచ్, ఒక ట్రైనరు, ఒక గురువు, అన్ని విధాలుగా ఎమోషన్లు, టిట్ ఫర్ టాట్ అన్నట్టు డైలాగులు, వాళ్ళ మధ్యలో వచ్చే బాండింగ్, మళ్ళీ ఈగో క్లాషెస్, ఇవన్నీ కలగలుపుకొని చాలా సెటిల్డ్ గా హ్యాండిల్ చేస్తూ మాస్ బీట్లకి ఏం తక్కువ కాకుండా, మాస్ రేసింగ్స్ ఏం తక్కువ కాకుండా, డైలాగ్లకి ఏం తక్కువ కాకుండా చాలా బాగా సినిమాటోగ్రఫీ తోటి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు అందరితో. రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి డైలాగు ఒక ఆవేదన, ఒక కోరిక, నేను కాకుండా కానీ నా నుంచి వచ్చే ఒక జనరేషన్ సాధించాలి అనే ఒక తపన, ఒక యాంగ్రీనెస్ అనేది కనిపించింది. ఇప్పటికీ ఈ జనరేషన్ 2K కిడ్స్ కి మాత్రం ఒక ట్రోలింగ్, ఒక గోటిల్ల ఫ్యాక్టరీ అంటారు, కానీ 90s కిడ్స్ కి ఒక లెజెండరీ యాక్టర్ అతను. సో హ్యాట్స్ ఆఫ్ సార్, మీ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా గ్రాండ్ గా అనిపించినాయి. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్ కి వెళ్ళి బయట కష్టపడికి ఫస్ట్ హాఫ్ మాత్రం ఫీల్ గుడ్ అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం దద్దరెళ్ళిపోయింది అనిపించింది. ఎస్, ఇట్స్ ఎ రికమెండబుల్ మూవీ. చిన్న పిల్లల నుంచి పెద్ద వ్యక్తుల వరకు అందరూ ఈ వీకెండ్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.